చనిపోక ముందే చెప్తున్నా, ఒక్కటి గుర్తు పెట్టుకోండిరా, అమ్మాయినా నాన్నైనా వాళ్ళు బ్రతికున్నప్పుడే మంచిగా చూసుకోవాలరా. వాళ్ళు చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఈ చేతులతో వాళ్ళ మీద మట్టి వేయడం తప్ప మనం ఏం చేయలేమురా. కానీ మా నాన్న సిద్ధు అరే నువ్వేం బాధపడకరా, జరిగిందేదో జరిగింది. అయినా ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావురా? అరే ఒక్క వస్తువు అయినా మనిషి అయినా దగ్గరున్నంతసేపు దాని విలువ తెలియదురా, దూరం అయితే దాని విలువ తెలుస్తుంది. మా నాన్న దగ్గర ఉన్నంతసేపు ఆయన విలువ నాకు తెలియలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంటే నాకు తెలిసిందిరా. మా నాన్న ఎన్నోసార్లు అరే నీ చేతులతో కొన్ని మంచి నీళ్ళు బిడ్డ, కొన్ని మంచి నీళ్ళు బిడ్డ అంటే నేను ఎప్పుడు పట్టించుకునే వాళ్ళే కాదురా. కానీ ఇప్పుడు మా నాన్నకి నా చేతులతో కడుపు నిండా అన్నం తెలిపిద్దామంటే ఇప్పుడు ఆయన లేడురా, లేడు. చివరికి నా చేతులతో ఆయన మీద పిరికడు మళ్ళాడాలి తప్ప నేనేం చేయలేదురా, ఏం చేయలేకపోయాను. నాన్న చాలా గొప్పవాడు రా భాస్కర్, చాలా గొప్పవాడు. నాన్న అరే సిద్ధు నువ్వు బాధపడకురా, లేచి కూర్చో. అరే ఒక స్నేహితుడుగా మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నా, తల్లిదండ్రులను మించిన దైవం లేదురా. వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఎంత గొప్పోళ్ళు అంటే అసలు వాళ్ళే లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చావురా. సరేగా, సరే మీరు వెళ్ళిపోండి.